హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ యూకే అబ్బాయిని. ఈరోజు మీకు చెప్పే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ఈ వీడియో చేస్తాకి రెండు రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, ఇండియా నుంచి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారో, నేను చెప్పే ఇన్ఫర్మేషను ఇద్దరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. నేను ఇంకా అది కోల్పోయాను అనమాట. ఏంటంటే సిమ్. ఆల్రెడీ మన అక్కడ ఇండియాలో జియో సిమ్ కానీ ఎయిర్టెల్ సిమ్స్ కానీ సమ్ సిమ్స్ ఉంటాయి. వాటిని నీకు వచ్చిన తర్వాత ఒక 2 months దాకా నా సిమ్ పనిచేసింది, ఓటీపీస్ వచ్చినాయి, అన్నీ పనిచేసింది. సరే పనిచేస్తుందిలే అని నేను బ్యాలెన్స్ వేయటం మానేశాను. ఇప్పుడు సాయంత్రం ఇంకా సిమ్ చచ్చిపోయిందనమాట. సో ఇంకప్పుడు నేను మా అమ్మ వాళ్ళని ఎయిర్టెల్ కంపెనీ పంపించాను, జియో కంపెనీ పంపించాను. దెర్ ఈజ్ నో యూస్. సో ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో కన్ఫామ్గా డెఫినెట్గా మీరు సిమ్కి ప్రతి నెల రీఛార్జ్ చేసుకొని ఎవరికైనా మీ ఇండియాలో మీ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఇచ్చారండి ఆ సిమ్ ఎవరు వాడుకోమని. సో బ్యాలెన్స్ అటు కలిసి వస్తుంది, సిమ్ వాడుతున్నట్టు ఉంటుంది, సిమ్ బతికినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆ నెంబర్ నాకు పోయినట్టే. ఇంకా ఆ నెంబరు ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర అదే ఉంది ప్రస్తుతానికి. ఇంక ఇప్పుడు ఆ నెంబరు వన్స్ నేను ఈ ఫోన్ మార్చితే ఇంకా నెంబర్ పోద్ది, వాట్సాప్ పోద్ది, అంతా అస్సాం. సో ఇలాంటి తప్పులు మీరు చేయకండి అని చెప్పడానికి నేను ఫేస్ చేశాను కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ఆ తప్పు చేయరు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. సైనింగ్ ఆఫ్ మీ యూకే అబ్బాయి.